క్యాష్ బ్యాక్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా వస్తుంది. ఇందులో క్యాష్ బ్యాక్ అనేది ఒక రోజుకి మనం అయితే 2000 ట్రాన్సాక్షన్ చేసినా సరే మనకైతే ఒక 20-30 రూపీస్ అయినా సరే మనకి క్యాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇందులో క్యాష్ బ్యాక్ రాకుండా అయితే ఉండదు. ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే, స్కాన్ చేసినా, మనం బ్యాంక్కి సెండ్ చేసినా, నంబర్కి యూపీఐకి సెండ్ చేసినా సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ మనీ యాప్. సూపర్ మనీ యాప్లో వచ్చేసి మనకి క్యాష్ బ్యాక్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్కి వస్తుందా రాదా అనేసి మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సూపర్ మనీ యాప్ అండి. ఈ సూపర్ మనీ యాప్లో వచ్చేసి మనకైతే ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా అనేది మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుందా రాదా అని చాలా మందికి అయితే ఈ యాప్ గురించి అయితే తెలియదు. సో నేనైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యాప్లో మనం ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఏదైనా సరే మనం ఫోన్పే, జీపే, పేటిఎం మనం ఎలా యూజ్ చేస్తామో అలానే ఈ యాప్ కూడా మనకి సూపర్ మనీ యాప్ కూడా అలానే యూజ్ చేసుకోవచ్చండి. అదే కాకుండా మళ్ళీ ఇందులో మనం వచ్చేసి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైనా కావాలంటే షాపింగ్ కూడా చేయొచ్చు. ఈ యాప్లో మనం షాపింగ్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ మనం ఏదైనా కొత్తగా మనం స్కానర్కి మనం స్కాన్ చేసామనుకోండి, మనమైతే ఏదైనా స్కాన్ చేసినప్పుడు మనకి ఇమీడియట్గా మనకు క్యాష్ బ్యాక్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా వస్తుంది. ఇందులో క్యాష్ బ్యాక్ అనేది ఒక రోజుకి మనం అయితే 2000 ట్రాన్సాక్షన్ చేసినా సరే మనకైతే ఒక 20-30 రూపీస్ అయినా సరే మనకి క్యాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇందులో క్యాష్ బ్యాక్ రాకుండా అయితే ఉండదు. ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే, స్కాన్ చేసినా, మనం బ్యాంక్కి సెండ్ చేసినా, నంబర్కి యూపీఐకి సెండ్ చేసినా సరే మనకి క్యాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది సూపర్ మనీ యాప్లో అయితే. అదే కాకుండా మీరైతే ఇందులో కార్డ్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబుల్ స్కోర్ ఉండి అన్నీ బాగుంటే కనుక మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కార్డు కూడా మీకు అప్లై చేసుకుంటే కార్డు వస్తుంది అనమాట. సో ఈ యాప్లో మీరైతే యూపీఐ లాగానే, కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే యాప్ యూజ్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా మీ యూపీఐ పిన్ నెంబర్ మాత్రం ఎవరికి షేర్ చేయకండి. అండ్ ఆధార్ ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి. మీకు యాప్లో ఇలాంటివి ఏది మీకు అడగదు. కాకపోతే ఒకవేళ ఏదైనా అడిగినా సరే మీరు ఒకవేళ ఏదైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినప్పుడు ఇలాంటివన్నీ మీకు అడిగినప్పుడు మాత్రమే షేర్ చేయకండి. జాగ్రత్తగా అయితే ఉండండి. యూపీఐ పిన్ నెంబర్ మాత్రం అస్సలు ఇవ్వకండి. యూపీఐ ఇవ్వకండి. అండ్ ఏటీఎం పిన్ నెంబర్ ఇలాంటివి ఏవి మీరు షేర్ చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఇందులో అయితే మీరు జస్ట్ ట్రాన్సాక్షన్ మీరు చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏవైనా సరే అండి, ఫ్లిప్కార్ట్ కానీ, ఫ్లిప్కార్ట్ మినిట్స్ అండ్ ర్యాపిడో, ఓలా వీళ్ళందరూ యూజ్ చేసే యాప్ ఏంటిదంటే సూపర్ మనీ యాప్. ఎందుకంటే ఇందులో వాళ్ళకి ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా వాళ్ళకి అమౌంట్ వస్తుంది కాబట్టి, క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఇదే యాప్ అనేది యూజ్ చేస్తారు. యాప్ అనేది మీకు ఫేక్ అయితే లేదండి. ఇందులో మీకు జెన్యూన్గానే ఉంటుంది. ఇవన్నీ అయితే ఎవరిని షేర్ చేయకండి. మీ యూపీఐ నంబర్ కానీ, పిన్ నంబర్ కానీ ఇవన్నీ షేర్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఈ యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా మీరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ లింక్ ద్వారానే మీరు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ రెఫర్ కోడ్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్గా అయితే ఇస్తాను. ఒకసారి అయితే ట్రై చేయండి. యాప్ అయితే ఖచ్చితంగా అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకి స్టార్టింగ్లో జీపేలో మనకి క్యాష్ బ్యాక్ వస్తుండే, అండ్ మనకి ఫోన్పేలో వస్తుండే. ఇప్పుడు రావట్లేదు. మీరు చూసారా, జీపేలో అయితే అసలుకే రావట్లేదు, ఫోన్పేలో కూడా రావట్లేదు ఇప్పుడు క్యాష్ బ్యాక్. అందుకు మనకి ఇప్పుడు క్యాష్ బ్యాక్ రావాలి అంటే ఇలాంటి యాప్లలో మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్కి, ఇట్లా ర్యాపిడో, ఓలా ఇలా యూజ్ చేసే వాళ్ళకి కూడా ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది అనేసి. సో ఇంకా లేట్ చేయకుండా యాప్ అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి. ఈ యాప్ అయితే నేను కూడా చేస్తున్నాను. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ అన్నీ అయితే నేను మీకు ఎలా స్కాన్ చేయాలి అనేది నేనైతే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ కూడా షేర్ చేస్తాను. ఒకసారి అయితే స్క్రీన్ రికార్డ్ కూడా చూడండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్కి. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకైతే డైలీ వస్తూ ఉంటాయి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, యాప్స్ గురించి అన్ని రివ్యూస్ ఇస్తూ ఉంటాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి వీడియోకి హైప్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ హైప్స్ అయితే ఇవ్వట్లేదు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.